నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు విజయవాడలో సాయంత్రం పూట్ల ఎంతో ఇష్టంగా తినే పునుగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ రెసిపీలో అయితే మైదా అయితే అస్సలు వాడరు, సోడాతో కూడా పని లేదనమాట. వీటిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీటితో పాటు ఒక చట్నీ ఇస్తారండి. సో ఈ రెండిట్ల రెసిపీ కూడా ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి ఒక గ్లాస్తో మినపగుళ్ళని వేసుకోండి. అదే గ్లాస్తో 3 గ్లాసుల బియ్యం కూడా వేసుకోండి. ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. వీటిని కనీసం ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా నానడానికి సరిపడా నీళ్లు పోసుకుని ఒక 5-6 గంటల పాటు నానబెట్టేసుకోండి. 5-6 గంటల తర్వాత తీసుకుంటే ఇవి చక్కగా నానిపోయి ఉంటాయండి. వీటిని మనం శుభ్రంగా కడిగేసుకున్నాం కాబట్టి మరొకసారి అలా కడిగేసుకుని మిక్సీ జార్లో కానీ గ్రైండర్లోకి కానీ వేసుకుని దీన్ని ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేస్తున్నప్పుడు చాలా తక్కువ నీళ్ళు మాత్రమే పోసుకోండి. ఎక్కువ నీళ్ళు పోసుకుంటే మళ్ళీ పునుకులు చేసుకోవడానికి వీలవదు. కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి చూడండి. కొద్దిగా పిండిని తీసుకుని మనం ఇలా అంటే పడుతూ ఉండాలి, కానీ మరి అంత ఫ్రీగా కాకుండా పడుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి వేసేసుకుని మిగతా పప్పు బియ్యం కూడా మళ్ళీ గ్రైండ్ చేసుకుని ఇదంతా కూడా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కనుక గ్రైండ్ చేసుకుంటే దీన్ని కనీసం ఒక 7 నుంచి 10 నిమిషాల వరకు కూడా ఈ విధంగా ఇలా పిండిని బాగా బీట్ చేస్తూ కలపాలన్నమాట. అప్పుడు ఫర్మెంటేషన్ ప్రాసెస్ తొందరగా అయ్యి పునుకులు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ పిండి పల్చగా అయిపోతే కూడా పునుకులు సరిగ్గా రావని విషయం గుర్తుంచుకోండి. పిండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి. మనం కొద్దిగా తీసుకుని ఇలా పునుకుల్లా వేస్తే చూసారు కదా, ఈ విధంగా పునుకుల్లా ఉంటే గనక పిండి పర్ఫెక్ట్గా సరిపోయినట్టు. ఒకవేళ సరిపోకపోతే ఈ స్టేజ్లోనే కొద్దిగా బియ్యం పిండిని వేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుని ఒక 7-8 గంటల పాటు దీన్ని పక్కకు పెట్టుకుంటే ఇది పర్ఫెక్ట్గా ఫర్మెంట్ అయి ఉంటుందండి. మనం రుబ్బిన పిండి చూసారు కదా, ఇంకా పైకి ఉబ్బింది. అండ్ ఇలా తీస్తే లోపల ఇలా బబుల్స్లా వచ్చింది. అంటే ఇది పర్ఫెక్ట్గా ఫర్మెంట్ అయినట్టు. దీనివల్లే మనకి పునుగులు పొంగుతాయి అన్నమాట, సోడా వేయకపోయినా సరే. మరొకసారి దీన్ని ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి. కలుపుతున్నప్పుడు కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది, కానీ ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత మనం ముందు ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉంచామో అదే కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ అంత జీలకర్రని వేసుకోండి. దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు లాంటివి వేస్తే బాగోదు. అలానే దీంట్లోకి తగినంత ఉప్పు కూడా వేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. మీకు ఇంకా పలుచగా అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండి వేసుకోండి, కానీ మైదా అయితే అస్సలు వేయొద్దు. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుని చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. చట్నీ కోసం ఇక్కడ ఈ సైజులో ఉన్న 6 టమాటోలు తీసుకున్నాను. అలానే 9 నుంచి 10 వరకు కూడా పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇప్పుడు వీటిని కట్ చేసుకుని ఒక ప్యాన్లోకి వేసుకోండి. ప్యాన్లో ఆయిల్ పెద్ద వేయాల్సిన అవసరం లేదు. కావాలనుకుంటే 1 టీ స్పూన్ వేసుకుని ఒక 1/2 గ్లాస్ నీళ్ళు మాత్రమే పోసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. టమాటో టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం ఒక 1/2 టీ స్పూన్ అంత బెల్లం, అలానే 2 ముక్కలంతా చింతపండును కూడా వేసుకోండి. ఎక్కువ వేయొద్దు, జస్ట్ ఆ టమాటోల టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం మాత్రమే వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని హై ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు కుక్ అవనివ్వండి. 5 నిమిషాల తర్వాత దీన్ని సిమ్లోకి టర్న్ చేసేసుకుని సిమ్లో మరొక 5-6 నిమిషాల పాటు మగ్గించుకుంటే టమాటోలు మెత్తగా మగ్గిపోతాయండి. వీటిని మనం చేత్తో నొక్కితే కనుక టమాటోలు మెత్తగా అయిపోతే ఇది కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుని మరొక గిన్నెని తీసుకుని దాంట్లో ఒక స్టైనర్ని పెట్టి మనం కుక్ చేసి పెట్టుకున్న టమాటోలు పచ్చిమిరపకాయలని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అప్పుడు నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోయి టమాటోలు పైన ఉండిపోతాయి. ఇప్పుడు ఈ టమాటోలు పచ్చిమిరపకాయలు చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టుకుని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని అలానే దీంట్లోకి ఒక 2 వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకోండి. అలానే దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ అంత జీలకర్రను కూడా వేసేసుకుని అలానే తగినంత సాల్ట్ వేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అవసరమైతే కొన్ని నీళ్ళని పోసుకోండి. మనం పక్కకు పెట్టిన టమాటో నీళ్ళైనా కూడా దీంట్లోకి పోసుకోవచ్చు. ఇలా ఈ విధంగా ఇంత మెత్తగా దీన్ని గ్రైండ్ చేసుకోండి. యూజువల్గా రోడ్డు పక్కన బాగా పల్చగా చేస్తారు కాబట్టి చట్నీ, దీంట్లోకి నేను నార్మల్ వాటర్ వేసి ఇప్పుడు ఈ చట్నీ టమాటో వాటర్లోకి మిక్స్ చేసేసుకున్నానండి. మీకు గట్టిగా కావాలనుకుంటే సపరేట్గా వేరే వాటర్ అయితే వేయొద్దు.
అలానే దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలిపేసుకుంటే మనకి టమాటో చట్నీ కూడా రెడీ అయిపోతుంది. ఈ పునుకుల్లోకే కాదు వేరే వాటిల్లో కూడా ఈ చట్నీని తయారు చేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు పునుకులు వేసుకోవడం కోసం స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా పిండిలోకి వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే వేస్తే ఇలా చక్కగా పైకి తేలిపోతాయి అన్నమాట పునుకులు మనం వేయగానే. హై ఫ్లేమ్లో పెట్టుకునే వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత వెంటనే కలర్ వచ్చినట్టు అనిపించేస్తే కనుక అప్పుడు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మనకి చిట్టి పునుకులు రెడీ అయిపోతాయండి. చాలా రుచిగా ఉంటాయండి. తప్పకుండా అందరూ కూడా ట్రై చేయండి. ఈ విధంగా కలర్ రాగానే ఒక స్ట్రైనర్ సహాయంతో వీటిలన్నింటినీ కూడా తీసేసుకోండి. స్నాకే కాదండి, ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్కి కూడా దీన్ని ట్రై చేయొచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఒక వాయి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో మిగతా వాటిలన్నిటిని కూడా ఇదే విధంగా వేసేసుకోండి. వీటిని కూడా అన్ని వైపులా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్ట్రైనర్ సహాయంతో తీసేసుకోండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.